నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కానాల గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. నంద్యాల బుడగజంగాల కాలనీలో కలుషిత ఆహారం ఘటన. బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ గా తీర్చిదిద్దుతామన్న జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజకుమారి గనియా. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్ టైర్ పేలడంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. నంద్యాల ఈవీఎం గోడన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఫౌండమెంట్ ఎక్సలెన్స్ ఇన్ డెంటిస్ట్రీ అవార్డు అందుకున్న డెంటల్ వరల్డ్ అధినేత డాక్టర్ సుధాకర్. నంద్యాల మండలం కానాల గ్రామంలోని హైస్కూల్ కొట్టాల వద్ద వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామ ప్రజలు, ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆలయంలోని ఆంజనేయ స్వామి వారికి మరియు నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోరుతూ నిర్వహించిన ఈ హోమాల్లో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వరారెడ్డి, వైస్ ఎంపీపీ రంగారావుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తుల రాకతో కానాల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ఆర్ నగర్ బుడగజంగాల కాలనీలో చోటు చేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల ఓ విందు భోజనం ఆరగించిన సుమారు 80 మంది బుడగజంగాల సామాజిక వర్గానికి చెందిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్థానిక నాయకులు రమణ మరియు మాజీ కౌన్సిలర్లతో కలిసి బాధితులను పరామర్శించారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని వర్కులు శాంక్షన్ చేసి మేము ప్రభుత్వం దిగిపోయే ముందు ప్రాసెస్ లో భాగంగా కొన్ని వర్కులు శాంక్షన్ అయ్యి టెండర్లు పూర్తయ్యి వర్క్ మొదలు పెట్టాల్సిన టైంలో ఎన్నికల కోడ్ వల్ల కొన్ని పనులు మొదలు కాలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ పనులన్నీ పూర్తవుతాయేమో అని చెప్పేసి ఎంతో ఆశతోటి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. కోట్ల రూపాయల పనులకి ప్రారంభించడానికి టెండర్లు అయిపోయేసి టెండర్లు దాఖలు చేసి కాంట్రాక్టర్లు పని చేస్తామంటే కూడా వాళ్ళని పని చేయనీయకుండా ఈ రోజు ఒక్కటంటే ఒక వర్క్ కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తూ ఉన్నారు. మరి ఎందుకు మొదలు పెట్టలేదు, ఎందుకు కాంట్రాక్టర్లని పని చేయడం లేదు, ఎందుకు కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించడం లేదు అనేది మరి వాళ్ళ మనస్సాక్షిగా తెలుసు. ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరు కూడా నంద్యాలలో వచ్చి వర్కులు చేయాల్సిన పరిస్థితి, ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనపడడం లేదంటే దానికి బాధ్యులు ఎవరో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టితో అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా పనిచేసే విధంగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు. మరి ఇచ్చిన తర్వాత శానిటేషన్ ఏ విధంగా తయారైంది పూర్తిగా శానిటేషన్ ని గాలికి వదిలేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎక్కడా కూడా పట్టణంలో కాలువలు క్లీన్ చేసే పరిస్థితి కనపడటం లేదు, ఫాగింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు, ఎక్కడా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నటువంటి పరిస్థితి కనపడటం లేదు, కాలువల్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు. ఎందుకంటే అటు కౌన్సిల్ ఏమైనా తీర్మానించి ఏమైనా పనులు చేయమని చెప్తే కూడా కనీసం పనులు జరిగే పరిస్థితి కూడా లేకుండా చేయడం జరిగింది. కాంట్రాక్టర్లను ఎవరిని కూడా పనులు మొదలు పెట్టకూడదని చెప్పేసి
ఎవరిని కూడా కాంట్రాక్టర్లు టెండర్లు వేయకూడదు అన్నట్టుగా ఆదేశాలు ఇవ్వడము, ఇంకా మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల టెండర్లు ఓపెన్ చేసేసి వర్క్ స్టార్ట్ చేస్తుంటే కూడా బెదిరించి వాళ్ళని వర్క్ ముందుకు జరగనీయకుండా బిల్లులు కానీయకుండా చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో చూసాం. కొన్ని చోట్ల అయితే వర్కులు పూర్తయిన తర్వాత బిల్లులు కూడా చెల్లించకుండా ఈ రోజుకి కూడా మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినటువంటి వర్కులకి ఈనాటికి కూడా బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి తర్వాత వాళ్ళ హయాంలో వాళ్ళ టైం 1-2 రోజులు వేస్తే దానికి మాత్రం బిల్లులు మొదటిగా తీసుకొని పాత కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా మంత్రివర్యులు ఉంటే ఎన్నో కోట్ల రూపాయలు నంద్యాలకు తీసుకొస్తారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా అయినా సరే మేము చేసినటువంటి డెవలప్మెంట్ పనుల కంటే ఈరోజు మంత్రిగా ఉన్నారు, సీనియర్ మంత్రిగా ఉన్నారు. మరి సీనియర్ మంత్రిగా ఉండి ఎన్నో వేల కోట్లు నంద్యాలకు తీసుకొస్తారని ఆశాభావంతో ప్రజలు ఉంటే ఒక్కటంటే ఒక్క పని కూడా ఈ రోజు 2 సంవత్సరాలలో చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న కూడా ఇక్కడికి రావాలంటే కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం నాయకులు ఉన్నారంటే ప్రభుత్వం ఏ రకంగా పరిపాలిస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తాను. మన వైఎస్ నగర్కి సంబంధించిన బుడగజంగాల కాలనీలో దాదాపు 80 మంది అస్వస్థతకి గురైనారని తెలిసి ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో శిల్పమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళందరికీ కూడా స్థలాలు కేటాయించి హౌసింగ్లు శాంక్షన్ చేయించి ఈరోజు ఇళ్ళన్నీ కూడా శాంక్షన్ అడిగినట్టు. తర్వాత హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి దాదాపు 1 కోటి రూపాయల పనులు ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఈ చుట్టుపక్కల కాలేజీలో అలా వస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉర్దూ జూనియర్ కాలేజ్, తర్వాత హాస్టల్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. మరి నిన్న పెళ్లికి వెళ్ళి అక్కడ నుంచి కొన్ని భోజనం తీసుకొచ్చి తిన్న తర్వాత కొంతమంది అస్వస్థకు గురైనారు అంటున్నారు. మరి కొంతమంది ఏమో ఏం ముట్టుకోలేదు అయినా సరే మేము కూడా అస్వస్థకు గురైనారని చెప్తున్నారు. మరి కారణం ఏంటనేది తేల్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది. మరి దగ్గరగా 3 రోజులు అయింది, ఇంకా ఇప్పటికి కూడా 10 నుంచి 15 మంది ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా దీనికి కారణం ఏంటనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మంత్రివర్యులు ఉన్నారు, కమిషనర్ గారు వచ్చినారు, అందరూ పర్యటించి వెళ్ళినారు. కానీ ఇక్కడి సమస్యని ఎప్పటిలోగా పరిష్కరిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి బాధ్యతని విస్మరించకుండా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. వార్డు నందు వైఎస్ఆర్ నగరు బుడగజంగాల కాలనీ నందు పెళ్లి భోజనాలు తిని అస్వస్థకు గురైనారని చెప్పేసి చెప్తున్నారు. దాదాపు 78 మంది. కాబట్టి ఆ విషయాలు నేను మా ఎమ్మెల్యే గారి అంటే మా ఎక్స్ఎమ్మెల్యే గారికి విషయం చెప్పడంతో నాకు ఫోన్ చేసి విషయం అనుకున్నాడు ఆయన. నేను ఎమ్మడే చెప్పడం, ఆయనకు వెంటనే రావడం జరిగింది. ఇక్కడ విషయాలన్నీ చూడడం, అన్ని విషయాలు చూసి ఇక్కడ పరిస్థితులు బాగాలేవని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ ఏమిటో ముఖ్యంగా మన టైంలో మాత్రం మా టైంలో 1 కోటి రూపాయలు పెట్టి రోడ్ వేసినాను సిమెంట్ రోడ్డు. వాళ్ళు వచ్చి 2 ఏళ్ళైనా కూడా ఇంతవరకు ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి. మా వార్డు దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నారు వార్డు ప్రజలంతా. కాబట్టి రోడ్డు డ్రైన్స్ చేసి వీలైనంత వరకు డ్రైన్స్ వేస్తే డ్రైన్స్ వాటర్ పోవడానికి కారణం క్లియర్ అయితే మనకు అన్నిటికలుగా దోమలు పోవడానికి రోజు స్ప్రేయింగ్ కొట్టాలి. స్ప్రేయింగ్ చేస్తూ పొగ కొడుతూ చేస్తూ వెళ్తే ఇక్కడ బాగా క్లియర్ అవుతుంది. కాబట్టి దయచేసి శానిటేషన్ వర్క్ కూడా బాగా చేసి అన్ని విధాలుగా బాగా ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజకుమారి గనియ శ్రీకారం చుట్టారు. బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. నంద్యాలను ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా మార్చడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై రాజీ పడే ప్రసక్తే లేదని, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో నంద్యాలను టాప్ ప్లేస్లో నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు.
పాత డంపింగ్ యార్డ్ల క్లియరెన్స్, బయో మైనింగ్ ప్రక్రియతో పాటు విలీనమైన 6 గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. ఇక ఆదాయం పెంపుపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన కలెక్టర్ పన్నుల వసూల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ అనేది జిల్లా కేంద్రం. మరింత అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్న మున్సిపాలిటీ ఇది. రిసోర్సెస్ మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్తో చక్కగా మన నంద్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి అంటే ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ఎవరైనా మున్సిపాలిటీకి వచ్చారు అంటే మున్సిపాలిటీ చాలా ఆహ్లాదకరంగా కనపడాలి అంటే మనం ఎక్కువగా శానిటేషన్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్ట్ చేసిన గార్బేజ్ తీసుకువెళ్ళి ప్రాపర్గా ప్రాసెసింగ్ చేయడం, దాని ద్వారా మనం మాన్యూర్ తయారు చేసుకోవడం, అలాగే డ్రై వేస్ట్ నుంచి సర్క్యులర్ ఎకానమీ ప్రాసెస్లో సంపద సృష్టించుకోవడం, ఉన్న డంప్ ఏదుందో వాటన్నింటినీ కూడా బయోమాన్యూరింగ్ చేయడం అన్నది ఫస్ట్ టాస్క్గా తీసుకుని నంద్యాలని ఆహ్లాదకరంగా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. అలాగే రెండవది వచ్చినప్పటికీ 6 విలేజెస్ కూడా మనకి అవుట్స్కర్ట్స్లో నంద్యాలకి మర్జ్ అయినాయి. అక్కడ స్టిల్ శానిటేషన్ ఇష్యూస్, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత బ్యూటిఫికేషన్ అన్నది చాలా అవసరం. నంద్యాల ఎంటర్ అయ్యే దగ్గర నుంచి లోపల అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్స్ కావచ్చు, లేదు అంటే మనకి ఎక్కడెక్కడ కాన్స్పిక్యూస్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని సుందరంగా తీర్చిదిద్దడం, గ్రీనరీ పెద్ద ఎత్తున డెవలప్ చేయడం, అలాగే ఎక్కువగా ఉపయోగపడేవి అంశాలని మనం వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకింగ్లో కూడా నంద్యాల ముందంజలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా దృష్టి పెట్టి, అలాగే 4వది మనకి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే రిసోర్సెస్ ఉండాలి. రిసోర్సెస్ అంటే హౌస్ ట్యాక్స్ ప్రాపర్గా కట్టాలి, ట్రేడ్ లైసెన్సెస్ ప్రాపర్గా కట్టాలి, బిల్డింగ్ ప్లాన్స్ ఏమున్నాయో అవి ప్రొసీజరల్గా తీసుకోవాలి, వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో వాటికి ప్రాపర్గా ట్యాక్స్ కట్టాలి. అలాగే చాలా అంశాలపైన మున్సిపల్ వాటికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సర్వీసెస్ తీసుకున్నప్పుడు మనం పన్ను చెల్లించాలి. అక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఏంటున్నాయి అన్నది కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేసి ఆదాయం పెంపునకు కూడా మార్గాలు చూడడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఎప్పుడు ఆదాయం పెరుగుతుందో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవకాశం ఉంటుంది. అందరితో కలిపి సమన్వయపరుచుకుంటూ నంద్యాల మున్సిపాలిటీని ది బెస్ట్గా చూపించడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. నంద్యాల కర్నూలు జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల చాబోలు హైవే సమీపంలో వెళ్తుండగా బస్సు కుడివైపు ఉన్న ముందరి టైర్ అకస్మాత్తుగా పగలడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అక్కడ నుండి పొలాల్లోకి దూసుకెళ్లడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు బస్సు టైర్ పగిలి అదుపు తప్పిన సందర్భంగా ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడం, అలాగే బస్సుకు ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు సమీప పొలాల్లోకి వెళ్లి ఆగిపోవడం జరిగింది. బస్సులో 33 మంది ప్రయాణికులు ఉండగా 2కి స్వల్ప గాయాలు కాగా మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ రోజు ఉదయం 3 గంటలకు చాబోలు మిట్ట మీద తిరుపతి నుంచి వస్తున్న మార్నింగ్ స్టార్ బస్సు హైదరాబాద్ పోతుండ 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు ముందర టైరు రైట్ టైరు బరెస్ట్ అయిపోయి డివైడర్కు తగులుకొని ఈ పక్క రోడ్డుకు ఆపోజిట్ రోడ్డుకు క్రాస్ చేసుకొని పొలంలో వచ్చి నిలబడిపోయింది. ఎవరికి కూడా పెద్ద దెబ్బలు తగలేదు దేవుని దేవల్ల. డ్రైవర్ కూడా చాకచక్యంగా కంట్రోల్ చేసి బండిని పొలంలో ఆపాడు. రోడ్డు క్రాస్ చేసేప్పుడు ఎటువంటి ఆపోజిట్లో వెహికల్స్ రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తగ్గింది, తప్పుకొని పోయింది. కాబట్టి దయచేసి బండి డ్రైవరు చాకచక్యంగా నడిపినాడు కాబట్టి నేను చాలా డ్రైవర్ కూడా నేను చెప్తున్నాను, చాలా యాక్టివ్గా అతను కూడా బండి కంట్రోల్ చేసి ఆపుకున్నాడు. ఎందుకంటే మిట్టపై నుంచి డౌన్కు ఒక 10 అడుగులు డౌన్లు ఉంది. రోడ్డు పై నుంచి కూడా తీసుకొచ్చి పొలంలో ఆపేసినాడు బరెస్ట్ అయిన బస్సును. టైర్ కూడా బరెస్ట్, ముందర టైర్ కూడా
పెద్ద ఇంజురీ కాలేదు. ఇద్దరికి ముసలోళ్ళు పెద్ద వయసు గర్వాలు ఇద్దరు ఉంటే వాళ్ళకు కొద్దిగా నవ్వు కాడ పట్టుకుని స్లీపర్ బస్సు కాబట్టి జరిపించిన దానికి వాళ్ళకు కొద్దిగా అన్ఈజీ బ్రీతింగ్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ యాక్టివ్ బాగా రిలాక్స్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు హైదరాబాద్కి. మిగతా ప్రయాణికులు కూడా బస్సు ఓనరు బస్సు డ్రైవరు కలుసుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కించి వాళ్ళకు వాళ్ళ సామాన్లందరినీ పికప్ చేసుకుని పంపించేశారు. బస్సు యజమానులు కూడా తొందరగా స్పందించేసి క్లీనరు వీళ్ళంతా అందరినీ దింపేసినారు. మేము ఎస్పీ సార్ గారు ఇమ్యూనిటీ జరిగితేనే మా ఎస్బీడిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సారు, మా ఏఎస్పీ మేడం జాన్పాల్ మేడం గారు ఇమ్యూనిటీ వెళ్ళి చెత్తగతులకు సహాయ సహకారం అందించమంటే మా తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు, ఆర్ఐ బాబురావు గారు వచ్చి మా పోలీస్ వెహికల్లో ప్రయాణికులందరినీ ఎక్కించుకొని బస్టాండ్లో మా జిల్లా ఎస్పీ సారు సునీల్ సార్ చెప్పినట్టు వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సు ఎక్కించి పంపించడం జరిగింది. బస్సు కూడా పరిస్థితి కొద్దిగా మొత్తం డ్యామేజ్ అయిపోయిన ముందర డ్రైవరు చెక్ చేశాను. డ్రైవర్ చెక్ చేస్తే ఏం ఆల్కహాల్ సేవించలేదు. దయచేసి వెహికల్స్ డ్రైవర్లు నడుపుతున్నారు కాబట్టి బస్సు కరెక్ట్ పోతుంది. అలాగే బస్సు డ్రైవర్లు కూడా చెప్తున్నాము, డ్రైవర్లు ఇద్దరు ఉంటేనే మీరు బస్సు నడుపుకోండి. ఎందుకంటే మీకు కూడా మీ కుటుంబము మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఒకే డ్రైవరు లాంగ్ జర్నీ చేయొద్దండి దయచేసి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా ఈరోజు నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డు నందు భద్రపరిచిన ఈవీఎం గోడన్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డిఆర్డీఓ రామో నాయక్ మరియు తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. గోడౌన్ల వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను, సీలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు మరియు భద్రతా సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈవీఎం రక్షణ విషయంలో ఎటువంటి అప్రమత్తత లోపించకూడదని, నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వారి సమక్షంలోనే గోడౌన్ల తాళాలను, భద్రతా వ్యవస్థను కలెక్టర్ తనిఖీ చేయడం విశేషం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డాక్టర్ సుధాకర్ గాయపడిన యువకుడికి, ఆ యువకుడి కుటుంబ సభ్యులకు నేనున్నా అంటూ ధైర్యం చెప్పారు. విరిగిపోయిన ఎముకలను ఆ యువకుడి ముఖాకృతికి తగ్గట్టు అమర్చి ముక్కలైన ముఖదవడ ఎముకలను ఒక్కొక్కటిగా జోడించి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. అసాధ్యం అనుకున్న దాన్ని డాక్టర్ సుధాకర్ సాధ్యమే అనే మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించారు. అందుకే ఇప్పటికీ నంద్యాల డాక్టర్ సుధాకర్ డెంటల్ వరల్డ్ అంటే ఓ నమ్మకం. అదే నమ్మకం ఇప్పుడు దంత వైద్యం, దంత చికిత్స విభాగంలో జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో నంద్యాల పేరును నిలబెట్టింది. ఇలాంటి ఎన్నో అవార్డులు దక్కించుకోవాలని కోరుకుందాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కానాల గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. నంద్యాల బుడగజంగాల కాలనీలో కలుషిత ఆహారం ఘటన. బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్గా తీర్చిదిద్దుతామన్న జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజకుమారి గనియా. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బస్ టైర్ పేలడంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. నంద్యాల ఈవీఎం గోడన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఫౌండమెంట్ ఎక్సలెన్స్ ఇన్ డెంటిస్ట్రీ అవార్డు అందుకున్న డెంటల్ వరల్డ్ అధినేత డాక్టర్ సుధాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.